అండి, అందరికీ నమస్కారం. అండ్ సభాముఖంగా సుమన్ టీవీకి మై గ్రాటిట్యూడ్. నేను యాజ్ యూ ఆల్ నో వీ హ్యావ్ కమ్ టు యూఎస్ ఇప్పుడు, అండ్ ఇక్కడ నుంచి కూడా ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ అవుట్. ఏవేవైతే కమెంట్స్ వస్తున్నాయో, ఏవేవైతే ఫోన్స్ వస్తున్నాయో సుమన్ టీవీకి, ఐఎమ్ ట్రయింగ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అండ్ సుమన్ టీవీ, టు బి ఫ్రాంక్, ఒక్క సైకాలజిస్ట్తోని అనే కాదు, ఎవరితోనైనా ఎవరికి కష్టం ఉన్నా నిలబడాలి అని ట్రై చేస్తుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ గైజ్ విల్ ఆల్సో సపోర్ట్ అస్. అండ్ మీ క్వశ్చన్స్ ఎప్పుడు ఏమున్నా మెసేజ్ పెడుతూ ఉండండి ఎప్పట్లాగానే, అండ్ వీ విల్ బీ ఆన్సరింగ్ యూ. So now let's talk about our question. Now the question says, ఒకరు మనం ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగన్నా కాపాడుకోవాలి అన్న తపనతో అవసరం కంటే ఎక్కువ ఏదైనా ఓవర్డూ చేస్తామా? ఏదైనా ఓవర్డూ చేస్తే దానికి ఏదైనా ఇంపాక్ట్స్ ఉంటాయా? ఆ ఇంపాక్ట్స్ ఎంత దూరం వరకు పోతాయి అన్నది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను, వినండి. నా ఇది ఒక లవ్ రిలేషన్షిప్పే కాదు, మదర్ అండ్ డాటర్ కావచ్చు, అండ్ వర్క్లో కూడా మీరు అండ్ మీ బాస్తో కావచ్చు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ ప్రతి ఒక్కరికి ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. అంటే ఇంతవరకే తీసుకోగలరు, దీనికంటే ఎక్కువ వాళ్ళు తీసుకోలేరు అన్నదాన్ని సైకాలజికల్ టర్మ్స్లో థ్రెషోల్డ్ అని అంటారు. ఓకే, నా ఇప్పుడు మనం చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫుడ్ ఇస్ ఆల్వేస్ మై ఈజియర్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు సే సపోజ్ నాకు ఐ ఈట్ లైక్ 3 పూరీస్. ఓకే, నా చిన్న బేబీ వాడు 2 పూరీసే తింటుండొచ్చు, నా పెద్ద బేబీ 4 పూరీస్ తింటుండొచ్చు. అకార్డింగ్లీ నేను చూసి అర్థం చేసుకొని అంతనే సర్వ్ చేస్తే ఆన్ అ లాంగ్ రన్ అది పనికి వస్తుంది. నా బిడ్డే కదా అని 10 పూరీలు పెట్టాను అనుకోండి, మోటానికి ఒక్కరోజు తింటాడేమో, కానీ అదే 10 రోజులు చేస్తే ఖచ్చితంగా వాడి హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ వాడు బిడ్డ అన్నం తినడానికి వస్తావా అన్నప్పుడల్లా గుండె డుక్కుమంటుంది వాడికి. సో ఒక ఫుడ్ దగ్గరే ఇంత ఇష్యూ అయితే, కెన్ యూ ఇమాజిన్ 24 hours మన బిహేవియర్ వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది? ఓకే, నా ఈ థ్రెషోల్డ్ ప్రకారంగా మనం ఒకరితో బిహేవ్ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ లాంగ్వేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. ఓకే, మనం ఈ లాంగ్వేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ఇట్ మీన్స్ కొందరికి సైకిల్ చేస్తే అర్థమైపోతుంది, అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి గంటసేపు క్లాస్ పీకామనుకోండి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. కొందరికి అలా సైకిల్ చేసి ఒక్క నిమిషంలో అలా పొడిపొడిగా చెప్తే వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళకి కూర్చోబెట్టి ఇది నానా అది నానా అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి టక అని అండర్స్టాండ్ అవుతుంది. అండ్ దాని నుంచి దే విల్ బీ వర్కింగ్ ఆన్. నా థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనం ఓవర్డూ చేసినప్పుడు ఏమవుతుంది అన్నది. ఓవర్డూ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక కేక్ ఉందనుకోండి. ఓకే, బేకింగ్ వెన్ వీఆర్ డూయింగ్ అ కేక్ వీ నీడ్ ఓన్లీ అ పించ్ ఆఫ్ సాల్ట్, అంతే. ఆ సాల్ట్ వేయకుండా కేక్ చేసామనుకోండి రుచి ఉండదు. ది సేమ్ వే కాస్త అలకలు గొడవలు అనేవి, డిఫరెన్సెస్ అనేవి ఏ 2 సోల్స్ కన్నా ఉంటాయి, ఉండాలి కూడా, రైట్? నాకంటే నువ్వు ఎందుకు ఇష్టం, నీతో ఉండాలని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే, నీలో ఏదో ఎక్స్ట్రా ఉంది నాలో లేనిది, కాబట్టి నువ్వంటే నాకు రెస్పెక్ట్. కానీ ఆ ఒక్క పాయింట్నే ఓవర్డూ అంటే అన్ని ఫోల్డర్స్లోకి స్ప్రెడ్ చేసేసారనుకోండి, వీళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేరు. ఆ ఒక్క పార్టే నువ్వు కొంచెం డిఫరెంట్ అన్నది వాళ్ళకి నచ్చుతుంది, కానీ మొత్తానికి నువ్వు మారిపోయి ఆ ఒక్క పార్ట్నే మొత్తం 10 parts లాగా చేశారనుకోండి, ఇట్స్ గోయిన్ టు బీ ట్రబుల్ ఫర్ దెమ్. కాబట్టి డు నాట్ ఓవర్డూ, నెంబర్ 1. నెంబర్ 2, ఓవర్డూ అంటే నేనేం చేశాను మేడం, లవ్వే కదా చేశాను, దానికోసమే కదా నేను కష్టపడుతున్నాను, మా ఆయన కోసమే కదండి ఇంత చేస్తున్నాను అంటే, ఎగ్జాక్ట్లీ కరెక్టే, మీ సైడ్ నుంచి మీరు చేస్తున్నారు, అది కరెక్టే, దైవం సాక్షి, తప్పేం చేయట్లేదు. కానీ ఎంతవరకు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అని చూడకుండా పొద్దున్నే లేచి ఒక మదర్ చెప్పినట్టు, ఏంట్రా నీకోసమే కదరా పొద్దున్న 4 లేచాను, పిండి తడిపాను, పూరీలు చేశాను, ఇది చేశాను, అది చేశాను, నేనంటే నీకు వాల్యూ లేదా, తినలేదా? పూరీలు చేసిన మాట నిజమే, వాళ్ళ కోసం చేసిన మాట నిజమే, కానీ వాళ్ళు 2 పూరీలు తినగలరు అని తెలిసి 2 పూరీలు పెట్టగలిగితే వాళ్ళకు సంతోషం, మీకు సంతోషం. మళ్ళీ ఫుడ్ దగ్గరికి తీసుకొస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ఈ లవ్ లాంగ్వేజ్లో కూడా అంతే. కొందరికి నలుగురు ముందు చేతులు పట్టుకుంటే ఇష్టం,
కొందరికి నలుగురు ముందు చేతులు పట్టుకోకపోతే ఇష్టం. కాబట్టి వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఏంటి అన్నది చూసుకొని ఆచితూచి వెళ్ళాలి. ఈ ఓవర్‌డూ చేసినప్పుడు దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఓవర్‌డూ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ వాళ్ళలో ఫస్ట్ థింగ్ అండి, వాళ్ళలో ఒక భయం క్రియేట్ చేస్తుంది. ఆ భయం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, ఆ అబ్బాయితో ఉంటే ఇక నేను సుఖపడనేమో అన్న భయమే కనిపిస్తుంది. మీరు ఎన్ని ఇయర్స్ అన్నా ఉండనివ్వండి వాళ్ళతోని. సపోజ్ ఒక 30 ఇయర్, 40 ఇయర్, 20 ఇయర్ మ్యారీడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కపుల్ దగ్గర కూడా నేను ఈ ఫ్యాక్ట్ విన్నాను. మ్యామ్ నా కోసమే చేస్తుంది మాటే, కానీ ఎంత ఓవర్‌డూ చేసేస్తుందంటే నాకు సఫకేట్ అయిపోతుంది. నేను ఇంకా పారిపోయి తిరుగుతున్నాను. నాకు ఆఫీస్ టైం అయిపోయినా కూడా నేను ఇంటికి వెళ్ళట్లేదు. ఆ గోల నాకు భరించలేకపోతున్నాను. సో వెన్ యూ ఓవర్‌డూ ఆ ఇంపాక్ట్, ఓవర్‌డూయింగ్ 1% ఉంటే ఆ ఇంపాక్ట్ 99% ఉంటుంది. అండ్ అన్నిటికంటే కష్టంగా ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఆ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు వెనకకి తిరిగి మీ దగ్గరికి రాకూడదు అని డిసైడ్ చేసుకునేదాకా వెళ్తుంది అది. నాకు మీరు వద్దు బాబోయ్, నా వల్ల కాదు, మీతో ఉంటే నేను కంటిన్యూస్‌గా తినాల్సి వస్తుంది, మీతో ఉంటే నేను ఎప్పుడు మీతో ముట్టకుండా ఉండాల్సి వస్తుంది, ఆర్ మీతో ఉంటే 24 గంటలు మీ మీద కూర్చోవాలంటారు అందరి ముందు. సో డోంట్ డూ యువర్ లాంగ్వేజ్ ఆన్ సంబడి ఎల్స్. అంటే ఆ రుద్దడం ఏదైతే ఉందో, వెన్ యూ బిహేవ్ యువర్ బిహేవియర్ ఆన్ టు అనదర్ వన్ ఈజ్ ఓకే. నో బాస్, ఇట్స్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. ఓవర్‌డూ చేయకండి. ఓవర్‌డూ చేయడం మొదలు పెడితే మీ ఇద్దరి సపరేషన్కి అదే ఓంకారం అని 100% రాసి పెట్టేసుకోండి. ఇంకా అది పక్కన వాళ్ళు ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకే వాళ్ళు మీతో ఉంటారు. ఆ తర్వాత వద్దు బాబోయ్, ఆయన వద్దు, ఆయన ప్రేమ వద్దు, ఆయన కథ వద్దు, ఆయన కార్ఖాన వద్దు అని కష్టమైన ఒక చెత్తవదని చూసి పెళ్లి చేసుకుంటారే కానీ మంచి ఉన్న మీ దగ్గర రారు. కేక్లో ఆ ఎక్కువ సాల్ట్ వేసినందుకు కేక్ తినరాకుండా అయిపోతుంది. అలా పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి. ఎంత కావాలో అంతవరకే చేయండి. స్పెసిఫికలీ ఆఫీస్ బిహేవియర్లో ఇది ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం టైమే ఉంటాం. సో ఒక్క దగ్గర కష్టపెట్టినా ఇంకో 4 పాయింట్స్ దగ్గర వాళ్ళని దగ్గర తీసుకునే ఆప్షన్ మీకు ఉండదు. ఎందుకంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ ఉంటాం కాబట్టి ఆ ఉన్న తక్కువ టైంలోనే యూ ఎయిదర్ ఆర్ గుడ్ విత్ దెమ్ ఆర్ బ్యాడ్ విత్ దెమ్ ఆర్ అట్లీస్ట్ న్యూట్రల్ విత్ దెమ్, అంతే. వెన్ యూ ఓవర్‌డూ దాన్ని మళ్ళీ సరి చేసుకునే ఆప్షన్ మీకు రాకపోతుండొచ్చు. కాబట్టి ప్రొఫెషనల్గా ఉండడం ఉన్నప్పుడు డోంట్ డూ దాట్. దట్స్ లైక్ ఫస్ట్ జోకన్నా. రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్ళి అనుకోండి, ఇంకా డైవర్సులు, పేరెంట్స్ ఒప్పుకోరు, పిల్లలు ఉన్నారు, కొంచెం మీకు హోప్ ఉంటుంది, కొన్ని రోజులు మారడానికి మీకు హోప్ ఉంటుంది. కానీ పెళ్ళి కాకుండా ఉన్న జంట ఏదైతే ఉందో వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగితే మాత్రం పెళ్ళి పెటాకులు అయిపోతుంది పెళ్ళి కాకముందే. కాబట్టి ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని మీరు ఇష్టపడితే ఓవర్‌డూ 100% చేయొద్దు. పీరియడ్. థ్యాంక్ యూ.